వారు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. జన్మ చంద్రుడు, చతుర్థ బుధుడు, ద్వితీయ శుక్రుడు, ఏకాదశ రాహువు. వ్యాపార యోగం శుభప్రదం. అనుకున్న లాభాలు గడించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. సృజనాత్మకతతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలి. చతుర్థ స్థానంలో ఉన్న బుధుడు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇస్తారు. బుధుడి సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరించండి. పరిస్థితులకు తగ్గట్టుగా కృషి చేయాలి. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. బుద్ధి చతురతతో మాట్లాడాలి. ఆర్థిక యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ధనరాశిలో ఉన్న స్వక్షేత్ర శుక్రయోగ బలము సంపూర్ణమైన విజయాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. నమ్మకంగా పనిచేస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయడం మంచిది. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోండి. శత్రుదోషం పొంచి ఉన్నది. వారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మిత్రభావంతో ముందుకు సాగండి. సావధానంగా మాట్లాడాలి. లక్ష్య సిద్ధికై బాగా కృషి చేయండి. అప్పుడే అనుకున్నది దక్కుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు ఇష్టదేవతను స్మరించడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్య నమస్కారం చేయటం ద్వారా, సూర్య దర్శనం చేయటం ద్వారా కలిసి వస్తుంది. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? సూర్య ప్రీతిగా గోధుమలు